ఉస్మానియా యూనివర్సిటీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన ఓయూలో విద్యార్థుల ప్రదర్శనలు, నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలపై నిషేధం విధిస్తూ గతేడాది మార్చిలో వీసీ ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని అన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. తాజాగా అనుమతి లేకుండా నిరసనలు, ప్రెస్ మీట్లు నిర్వహించి యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చారంటూ ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమాలకు ముందుండే ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ఉద్యమం పేరెత్తితే అరెస్టులు చేస్తున్నారు. అనుమతి లేకుండా ప్రెస్ మీట్ నిర్వహించాడని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ ను సస్పెండ్ చేశారు అధికారులు. ఓయూలో గత ఏడాది సెప్టెంబర్ 29న పదోన్నతుల కోసం అధ్యాపకుల కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ చేపట్టారు. ఇందుకోసం అర్హత కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేటెడ్ ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. యూజీసీ నిబంధనల ప్రకారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 12 ఏళ్లు, అసోసియేటెడ్ ప్రొఫెసర్లకు 15 ఏళ్లు, ప్రొఫెసర్లకు 10 ఏళ్ల సర్వీసు ఉండాలి. వీటితో పాటు ప్రొఫెసర్లకు 2 PhD అవార్డులు, 10 పబ్లికేషన్లు ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేటెడ్ ప్రొఫెసర్లకు 3 పబ్లికేషన్లు ఉండాలి. సర్వీసు, పబ్లికేషన్ల ఆధారంగా 80 మార్కులు కేటాయిస్తే ఇంటర్వ్యూకు మరో 20 మార్కులు ఇస్తారు. మామూలుగా అయితే అర్హతల ఆధారంగానే పదోన్నతి కల్పించాల్సి ఉండగా ఇంటర్వ్యూ పేరుతో అర్హత కలిగిన 47 మందిని పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో 8 మందికి సీనియర్ ప్రొఫెసర్, 39 మందికి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి కల్పించలేదు. దీనిపై దాదాపు 100 రోజులుగా ఔటా ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతున్నారు. దీని సాకుగా తీసుకుని తనపై వేటు వేశారని మండిపడుతున్నాడు ఔటా ప్రెసిడెంట్ మనోహర్. ఇంటర్వ్యూ కోసం యూజీసీ నిబంధనల మేరకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ పంపిన జాబితా నుంచి కాకుండా వేరే వారిని ఎంపిక చేయడం, రిజిస్టర్ కూడా ఇంటర్వ్యూ చేయడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు ఔటా ప్రెసిడెంట్ మనోహర్. ఉస్మానియా యూనివర్సిటీ నన్ను సస్పెండ్ చేయడం అనేది చాలా శోచనీయం. ఇక్కడ 100 రోజులుగా మేము సిఏఎస్ ప్రమోషన్స్లో జరిగిన అవకతవకలపై మేము ప్రశ్నిస్తూ వస్తున్నాము. అయితే దీనిగా తీసుకొని దాంట్లో రకరకాల విషయాలను పెట్టి సస్పెన్షన్ వేటు వేయడం అనేది శోచనీయం ఇక్కడ. అయితే మేము అడ్మినిస్ట్రేషన్ కోరేది ఏంటంటే మీరు సమస్యలను పరిష్కరించండి, అంతేగాని ఈ విధంగా అంటే వేటు వేయడము ఇది సస్పెండ్ చేయడం వల్ల ఒరిగేది ఏం లేదు. రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు నాతో పాటు చాలామంది అధ్యాపకులు ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. సో ఒక సిగ్నల్ ఏమొస్తుంది అంటే ఈయనను సస్పెండ్ చేశాక మిగతా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆలోచిస్తున్న ఒక ధోరణి కనిపిస్తుంది. దీన్ని మేము విడనాడి అధ్యాపకులందరినీ కలుపుకోయి యూనివర్సిటీ అభివృద్ధి దిశగా వైస్ ఛాన్సలర్ గారు పనిచేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. ఇంటర్వ్యూ కమిటీ సభ్యుల సంతకాలను ముందుగానే తీసుకుని తమకు నచ్చిన వారికి వీసీ కుమార్ ఇంటర్వ్యూ మార్కులను స్వయంగా వేసి పదోన్నతులు కల్పించారని ఔటా నేతలు ఆరోపిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ 47 మంది అధ్యాపకులకు పదోన్నతులు నిరాకరించారని, ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధమని మండిపడుతున్నారు. ఈ విషయంపై అధ్యాపకులు ఉన్నత విద్యాశాఖ అధికారులకు, రాష్ట్ర గవర్నర్కు సైతం ఫిర్యాదు చేశారు. పదోన్నతుల్లో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేయాలని ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలు ఔటా ఆధ్వర్యంలో 100 రోజులు దాటాయి. అయితే ఆందోళనకు దిగిన అధ్యాపకులను ఉస్మానియా వర్సిటీ పాలకవర్గం ఒక్కొక్కరిగా సస్పెన్షన్ చేసే ప్రక్రియకు దిగింది. ఈ క్రమంలోనే తనను సస్పెండ్ చేశారని, ఈ అక్రమ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తానంటున్నారు ఔటా ప్రెసిడెంట్ మనోహర్. ఇప్పుడు నేను ఆ రోజు ఏమైందంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఒక సెలక్షన్ కమిటీ మెంబర్గా ఉన్నాను. మెంబరు హోదాలో నేను ఇప్పుడు ఒక అధ్యాపకుడికి ప్రమోషన్ ఇవ్వద్దంటే నా ఉద్దేశం ఆయన ఎలిజిబులే ఇవ్వాలి అని నా ఒపీనియన్ చెప్పాను. ఒపీనియన్ చెప్పిన దానికి ఆయన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించారు కాబట్టి ఏది మిస్కాండక్ట్ కిందకి వస్తుందని సస్పెన్షన్ వేటేస్తున్నారు. కాకపోతే అది ఏంటంటే నా హక్కుగా భావిస్తాను. నేను ఏంటంటే హెడ్గా నేను సెలక్షన్ కమిటీలో ఉన్నాను కాబట్టి నేను నా ఒపీనియన్ చెప్పొచ్చు. నేను నా ఒపీనియన్ చెప్పాను అంతే. సో ఈ క్యాండిడేట్స్కి ఇవ్వచ్చు అని. ఇంకోటి ఏంటంటే గత 50 సంవత్సరాల్లో చూస్తే ఇప్పటిదాకా ఈ విధంగా 47 మందిని ప్రమోషన్ ఇవ్వకుండా ఆపడం ఎప్పుడు జరగలేదు. ఇది మొట్టమొదటిసారి. ఫస్ట్ దీన్ని సాకుగా తీసుకొని మెమో ఇవ్వడం
ర్యాలీ తీస్తే దాని మీద మేము ఇవ్వడం జరిగింది, పర్మిషన్ లేదని. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే 3 months అవుతుంది. ఇప్పుడు ఈరోజు సడన్గా ఈవెన్ వివరణ కూడా కోరకుండా కమిటీ 8 మందితో కమిటీ వేసాము. కమిటీ వాళ్ళు రికమెండ్ చేశారు కాబట్టి కమిటీ రికమెండేషన్స్పై నేను మిమ్మల్ని సస్పెన్షన్ వేటు వేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది శోచనీయం. ప్రమోషన్ అడిగిన పాపానికి తమను సస్పెండ్ చేస్తున్నారని అధ్యాపకులు వాపోతున్నారు. పదోన్నతుల కోసం దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చి ప్రమోషన్ వస్తుందని ఆశించారు. కానీ యూనివర్సిటీ ప్రకటించిన పదోన్నతుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో కంగుతిన్నారు అధ్యాపకులు.